నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్, షాపూర్, గండమైసమ్మలో చేస్తున్నా. ఈరోజు మనం నిద్రలో లేకపోవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ మీకు తెలుసో తెలీదో, ఒక మనిషి ఒక మూడో వంతు అంటే తను బతికినంత కాలం మూడో వంతు నిద్రలోనే స్పెండ్ చేస్తాడు. అంటే ఆయన టైం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 75 సంవత్సరాలు బతికితే దానిలో 25 సంవత్సరాలు నిద్రకే కేటాయిస్తాడు. అంటే మినిమం 8 అవర్స్ టైం వేసుకుంటే, అంటే 75 సంవత్సరాలు 25 సంవత్సరాలు నిద్రపోవడానికే టైంని కేటాయిస్తారనమాట. సో ఈ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన బాడీలో నిద్ర అనేది ప్రతి పార్ట్కి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషికి మినిమమ్ 6 to 8 అవర్స్ నిద్రపోవాలి. నన్ను అడిగితే 8 అవర్స్ ఈజ్ ద బెస్ట్ టైం. 6 అవర్స్ కూడా సరిపోదు, మినిమం 8 అవర్స్. అది మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది నిద్ర. బట్ స్టిల్ ఎవరన్నా కూడా, ఏజ్లో ఉన్న వాళ్ళన్నా కూడా మినిమం 8 అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే నిద్రపోయినప్పుడే మన బాడీలో ఫిజియాలజీ, అంటే మన బాడీలో హార్మోన్స్ కానీ, హార్ట్, కిడ్నీ అన్నీ రెస్ట్ తీసుకునేది. ఒక బ్రెయిన్ తప్ప బాడీలో ప్రతి పార్ట్ రెస్ట్ తీసుకునేది నిద్రపోయేటప్పుడే. సో నిద్ర అనేది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ నిద్ర అనేది ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం కదా. ఈ నిద్ర అనేది పోకపోవడం వల్ల మనకి కలిగే దుష్ప్రభావాలు ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఫస్ట్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. బ్రెయిన్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, బట్ నిద్రపోయేటప్పుడు సబ్కాన్షియస్లో ఉంటుంది. అంటే స్విచ్ ఆన్ అవ్వదు, బట్ సబ్కాన్షియస్గా ఓన్లీ మన బాడీలో హార్ట్ పనిచేయడానికి, లేదా బాడీలో హార్మోన్ రెగ్యులేషన్స్, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటుంది అనమాట. సో బ్రెయిన్ అనేది రెస్ట్ తీసుకుంటూనే పని చేస్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఆ టైంలో మనం నిద్రపోకపోవడం వల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి యాంగ్జైటీ కానీ, ఇరిటేటెడ్ అవ్వడం, కోపం ఎక్కువ రావడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవ్వడం, లేదా ఆల్జైమర్స్ డిసీజ్ అంటాం, అంటే మతిమరుపు, అంటే వాళ్ళు అన్నీ మర్చిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు అనుకుంటారు, అంటే ఎగ్జామ్ ముందు రోజు కంప్లీట్ నైట్ అవుట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం చదివిందంతా కూడా మర్చిపోతూ ఉంటారు అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ టైంలో కూడా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా హార్ట్ మీద ప్రెషర్ పడి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా లివర్ కానీ కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దానిలో. ఎందుకంటే నిద్రపోకపోవడం వల్ల మనకి బాడీలో వ్యర్థ పదార్థాలు కానీ, టాక్సిన్స్, పాయిజనస్ మెటీరియల్స్ పేర్కొని ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నిద్రపోయేటప్పుడే మెయిన్గా మనకి గ్రోత్ హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. చాలామంది జిమ్ చేస్తారు కదా. జిమ్ చేయడం వల్ల వీటి వల్ల కండ అనేది పెరుగుతుంది, లేదా నిద్ర పోయేటప్పుడే హైట్ పెరగడం, గ్రోత్ హార్మోన్స్ వల్ల హైట్ కానీ, బాడీ కానీ పెరుగుతుంది అనమాట. మనం ఎంత జిమ్ చేసి నిద్రపోకపోతే సో మన బాడీ అనేది రీకవరీ అవ్వదు. సో అందుకే మనం ఏంటంటే నిద్ర అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ నిద్రపోకపోవడం వల్ల వేరే మందుకి బానిసలు అవ్వడం కానీ, లేదా వ్యాధి నిరోధక శక్తి తగ్గి జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలాంటివి రావడం కానీ, లేదా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం, నిద్ర ట్యాబ్లెట్లు అలవాటు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ నిద్ర లేకపోవడాన్ని ఏమంటామంటే, మన మెడికల్ టెర్మినాలజీలో నార్కోలెప్సీ అని అంటాం, లేదా వేరే ఇన్సోమ్నియా అంటాం. ఇన్సోమ్నియా అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిద్రపోకపోవడం, అంటే మనం మినిమం 6 అవర్స్ అని నిద్రపోవాలి, దానికంటే తక్కువ నిద్రపోవడాన్ని ఇన్సోమ్నియా అంటాం. లేదా మధ్యలో మేల్కోవడం కూడా ఇన్సోమ్నియా, అంటే స్లీప్ డిస్టర్బెన్స్ అంటాం. ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. లేదా లాంగ్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో సడన్గా మేల్కో రావడం, అంటే పడుకునేటప్పుడు సడన్గా లేచి కూర్చోవడం, ఇవన్నీ కూడా ఇన్సోమ్నియా అంటాం. ఇన్సోమ్నియాలో సిమ్టమ్స్ అన్నమాట. దీనికి ఈ నిద్ర అనేది రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఒత్తిడికి గురవ్వడం వల్ల, లేదా స్కిజోఫ్రెనియా, కొన్ని రకమైన పిచ్చి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, అంటే బాగా కొవ్వు పేరుకుపోయి పడుకునేటప్పుడు గురక వల్ల సడన్గా ఊపిరి ఆగిపోతుంది
మారిపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల కూడా మనకి నిద్ర డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా జెట్ లాగ్స్, ఫారిన్లో ఉండేవాళ్ళు ఇండియాకి ఫ్లైట్లో వచ్చేటప్పుడు ఈ క్లాక్ చేంజ్ అవ్వడం వల్ల, మెయిన్గా డాక్టర్స్, నర్సెస్, సాఫ్ట్వేర్ పీపుల్ వీళ్ళు డే అండ్ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. దానివల్ల లేదా కొంతమందికి నైట్ మేర్స్ అంటాం, అంటే రాత్రిపూట కలలు రావడం, ఇంకా స్లీప్ యాప్నియా అంటాం, అంటే గురక వచ్చి ఊపిరి తీసుకోకపోవడం, లేదా స్లీప్ పెరాలసిస్ అంటాం. అంటే స్లీప్ పెరాలసిస్ అంటే మనం నిద్రపోతూనే ఉంటాం కానీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. అంటే మనం మన బాడీ నిద్రపోతుంది కానీ బ్రెయిన్ నిద్రపోదు. మనం లేవాలనుకుంటాం కానీ ఎవరో మన చెస్ట్ మీద కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. దాన్నే స్లీప్ పెరాలసిస్ అంటాం. ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కూడా నిద్ర డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మనం దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ప్రివెన్షన్ అంటే ఏమేమి చేయాలి అంటే, ఈ ఇన్సోమ్నియా కానీ ఈ స్లీప్ డిసార్డర్స్ రాకుండా, దీనివల్ల దుష్ప్రభావాలు రాకుండా మనం ఏం చేయాలి అంటే, మెయిన్గా వాకింగ్, ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే రోజు ఎర్లీ మార్నింగ్ అంటే ఈవినింగ్ టైం కాదు, ఎర్లీ మార్నింగ్ వాకింగ్, ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకు మంచి నిద్ర వస్తుంది. ఇంకోటి ఆల్కహాల్, స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే అది అలవాటు అయిపోవడం వల్ల కూడా మనకి నిద్ర అనేది రాదు నెక్స్ట్ టైం అది తీసుకుంటే తప్ప. లేదా పొద్దున పూట నిద్రపోవడం అనేది ఆపేసేయాలి. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఫోన్స్ చూస్తూ ఉంటారు కదా, ఆ లైట్ అనేది కళ్ళ మీద పడడం వల్ల, అంటే 1 అవర్ మినిమం 1 అవర్ ముందే ఫోన్ అనేది పక్కన పెట్టేసేయాలి. అంటే మనం ఆ ఫోన్స్ అనేది చూడడం వల్ల బ్రెయిన్లో మనకు తెలియకుండానే నిద్రపోయాక ఒక 2 అవర్స్ వరకు బ్రెయిన్లో అదంతా రీకాల్ అవుతూ ఉంటుంది. సో మనం ఫోన్ అనేది 1 అవర్ ముందే పక్కన పెట్టేసేయాలి. ఇంకోటి సౌండ్స్ లేకుండా చూసుకోవాలి. మనం నిద్రపోయేటప్పుడు బెడ్ అనేది చాలా నీట్గా పెట్టుకొని సౌండ్స్ అనేవి ఉండొద్దు. పాటలు వినడం కానీ, లేదా వేరే రకమైన ఏమంటారు బయట నుంచి సౌండ్స్ లేకుండా పెట్టుకోవాలి మనం. మళ్ళీ ఎంప్టీ స్టమక్, ఖాళీ కడుపుతో కూడా నిద్రపోకూడదండి. అట్లీస్ట్ కొంచెం పెరుగన్నమన్నా కొంచెం తీసుకొని, అంటే చాలామంది ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఇవి చేస్తుంటారు. అది దానివల్ల కూడా కొంచెం నిద్ర అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా పడుకునేటప్పుడు కాఫీలు, స్మోకింగ్ చేయడం పడుకునే ముందు అనమాట. ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. ఇంకోటి బెడ్ టైం చెప్పా కదండి, ఫోన్సే కాదు, టీవీలు చూడడం, సీరియల్స్ చూడడం, లేదా పడుకునే ముందే చాలామంది రేపటి టార్గెట్స్ ఫిక్స్ చేసుకుంటారనమాట. అంటే రేపు నేను ఇది చేయాలి, రేపు పొద్దున్న లేచిన వెంటనే, అంటే పొద్దున్నంతా ఏం పని చేయకుండా రేపటి నుంచి నేను ఈ పని చేయాలి, ఆ యాంగ్జైటీ అంటాం. రేపు ఇది చేసేసేయాలి, అది చేసేసేయాలి, ఇలా కూడా చాలామంది ఆలోచిస్తుంటారు. అంటే రేపటి టార్గెట్స్ పడుకునే ముందే వాళ్ళు ఆలోచిస్తూ పడుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేచిన వెంటనే మళ్ళీ ఆ టార్గెట్స్ మళ్ళీ మర్చిపోతారు. కానీ టార్గెట్స్ మాత్రం ఆలోచిస్తారు. ఇలాంటివన్నీ తగ్గించుకోవాలండి. థ్యాంక్ యూ.